వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్, ఇతర హామీల అమలు కోసం మున్సిపల్ కార్మికులు దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహించి, నిర్బంధాలు, అరెస్టులు, అక్రమ కేసులు ఎదుర్కొని మిలిటెంట్ పోరాటాలు నిర్వహించి 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 11వ తేదీ వరకు 17 రోజులు చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన సందర్భంగా ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల జీవోల సాధనకై నేడు స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్లకు 15,000 నుండి 21,000కు, యూజీడీ చెత్త వాహనాల డ్రైవర్లకు 18,500 నుండి 24,500 రూపాయలకు జీతాలు పెంచుతూ జీవో ఎంఎస్ నెంబర్ 31 జారీ చేసిందని, 12-13 మందిగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల పెంపు కోసం 9 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని, ఆనాటి సమ్మె సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేసిన పోలీస్ కేసులన్నింటినీ ఉపసంహరిస్తూ 2024 మార్చి 15వ తేదీ 357 జీవోను జారీ చేయడం అంటే రాష్ట్ర కార్మికోద్యమ చరిత్రలో గర్వించదగిన పోరాటమని గుర్తు చేసుకున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2023 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 సంవత్సరం జనవరి 10వ తేదీ వరకు 16 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల కోవిడ్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం 16 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టినటువంటి ఫలితంగా ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం, అలాగే ఆనాడు మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారు, ఇతర ఉన్నతాధికారులు మా సంఘం రాష్ట్ర నాయకత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు నేటికి సంవత్సరం రోజులు కావస్తున్న ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి జీవోలు కానీ సర్కులర్లు కానీ నేటికి రానందున మరొక్క మారు రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పందాల సాధనకై, ఒప్పందాల అమలు కోసం